సో దాంట్లో ఏం చెప్పారు అంటే చాలా వరకు ఏపీలో పాపులేషన్ తగ్గిపోయింది, వృద్ధులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు పాపులేషన్ కావాలంటే యువత ఇద్దరిని కనే బదులు ముగ్గురిని కనండి, ముగ్గురిని కంటే 30,000, నలుగురిని కంటే 40,000 ఇస్తాను అని అన్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనలతో మాట్లాడారు. దేశ జనాభా రాష్ట్ర జనాభా తగ్గిపోతే రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి కూడా మనకు నిధులు వచ్చే అవకాశాలు ఉండవు. ఇది 100% కరెక్ట్. ముగ్గురికంతే 30,000, ఇద్దరికంతే 20,000, ఒకరికంతే 10,000 అది కాదు. అవి ఎలాగో ఆయన అన్నారు, కొన్ని కిట్లు కూడా ఇస్తామని చెప్పినారు. అది వాస్తవంగా. కాబట్టి ఏంటంటే మన దేశం మన రాష్ట్రం బాగుపడాలంటే జనాభా ఉండాలి. ఈ పొద్దు ఉన్న ముస్లిం వాళ్ళు రేపు ఉండరు. కాబట్టి ఇద్దరిని ముగ్గురు కనేటప్పుడు తప్పేయట్లేదు. దానిపైన మనకి ఒకవేళ ప్రజాదారులు ఎక్కువ ఉండాలా, ప్రజలు ఎక్కువ ఉంటే కనుక మన కేంద్రం నుంచి కూడా రాబోయే రోజుల్లో నిధులు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రం కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని ఆయన మంచి మెసేజ్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి కిరణ్ బేడి గారు స్పందించి మహిళల ఆరోగ్యం కూడా ఆలోచించాలి. ఇంకొకటి, మహిళలు ఓన్లీ పిల్లలు కనడానికే లేరు, పిల్లలు ఎంతమందిని పుట్టించాలి అనేది చెప్పడం ఏ రాజకీయ నాయకుడికి కూడా ఆ హక్కు లేదు అని చెప్పడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం? ఎవరన్నారు ఈ మాట? కిరణ్ బేడి, IPS ఆఫీసర్ అన్నారు. ఓకే, ముగ్గురిని కన్నా మాత్రాన ఒక శ్రీమూర్తికి ఎందుకు ఆరోగ్యం పోతుంది? దానికి తగిన పదార్థాలు వాడుకోవాలా, దానికి తగిన మెడిసిన్ తీసుకోవాలా, దాని నిర్మాణాలు వెళ్తే ఎందుకు మరి ఆరోగ్యం పాడవుతుంది? ఆయన ఏదో అన్నారు, ఆయన మాటలో ఏం అర్థం ఉంటుంది చెప్పండి. నిజంగా అయితే కనుక మన రాష్ట్రం ముందుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా జనాభా మనకు అవసరం. లాస్ట్ అండ్ ఫైనల్ గా మొన్న పాకిస్తాన్ కి మనం ఎదుర్కొట్టేటప్పుడు అమెరికా అన్ని దేశాలు కూడా గజగజలాయినాయి. ఎందుకు? మన జనాభా అంటే మన దేశాన్ని రక్షించుకునే వ్యక్తులు మనమే. చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటల్లో తప్పేం లేదు కదా. దానికోసం కిరణ్ బేడి గారు ఆ మాట అనడానికి ఏంటి ఆలోచన? తప్పేముంది చెప్పండి? కనండి, తప్పులేదు కదా. దానిలో ఏముంది? ఒక ముగ్గురు పిల్లలకంటే పెంచుకోలేమా? టెక్నాలజీ వచ్చింది, ఇంకేముంది చెప్పండి? దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అయిన మెసేజ్ మనకి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇచ్చారని నా విన్నపం.